బట్ బయటకు వచ్చాక లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఆయన కోసం ఇంత ఫీల్ అయ్యాను అనిపిస్తుంది. సో మరి నెక్స్ట్ ఎవరి మీద ఇష్టం ఆ ప్రేమ రాలేదు? రాకూడదనే అనుకుంటున్నా కొన్ని రోజులకు కొంచెం, లేకపోతే మళ్ళీ కెరియర్ వైజ్ డౌన్ అయిపోతానేమో అని అనిపిస్తుంది. బట్ ఇప్పుడు వచ్చిన అంత ఇదిగా ఉండనేమో. ఐ హోప్ ఐ టేక్ సమ్ టైం. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకరితో కనెక్ట్ అయినా కూడా నేను హీల్ అవ్వలేదు కదా. సో హీల్ అవ్వనంత టైం వాళ్ళతో కనెక్ట్ అవుతే వాళ్ళకి హర్ట్ అవుతుంది. ఎలా ఉంటుంది అంటే మనం ఆ జోన్లో ఉన్నప్పుడు, హీల్ అవ్వని జోన్లో వాళ్ళు ఏం చేసినా మనకి ఏదో క్యాలిక్యులేటెడ్ మూవ్ లాగా అనిపిస్తుంది. నా కోసం ఇది ఎందుకు చేస్తున్నా, అది ఎందుకు చేస్తున్నా, చెయ్యకు. వాళ్ళు నిజంగా జెన్యున్ ఉన్నా అంత జెన్యున్లో వచ్చినప్పుడు పోగొట్టుకోవడం ఎందుకు, టైం తీసుకొని ఆగి చూస్తే ఒకవేళ అయితే అవుతుంది, లేదంటే ఓకే. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ అలా ఇప్పుడు ఆలోచించలేదు. బట్ జస్ట్ నాకు రెస్పెక్ట్ ఇచ్చి, ఐ ఓన్లీ వాంట్ సమ్మన్ హూ రెస్పెక్ట్స్ మీ. డిస్రెస్పెక్ట్ అస్సలు తీసుకోలేను నేను. అదే చెప్పాక అరవడం, నేను ప్రేమగా చెప్తే ఎన్నైనా అంట గట్టి గట్టిగా అరిచి బూతులు మాట్లాడి ఇలాంటివి తీసుకోలేను. అబ్యూజ్ అండ్ అది నేను తీసుకోలేను. జస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి నేను ఏడిపించకపోతే చాలు, అంతే. చిన్న చిన్న వాటికి ఏడిపించకుండా ఎందుకు ఉంటారు జనాలు? ఏడిపించకుండా అంటే కావాలని హర్ట్ చేయకపోతే చాలు. అదర్వైజ్ గొడవ అయినప్పుడు ఏడిపోస్తే ఇట్స్ ఓకే. సో ఏం నేర్చుకునొచ్చు బిగ్ బాస్ నుంచి? చాలా పేషెన్స్. ఏడవకూడదు అని ఒకటి. లేదు, అలా ఏం నేర్చుకోలేదు. ఏడవద్దు అని నామినేషన్స్ కూడా పడ్డాయి కదా, క్రై బేబీ అని. పడ్డాయి. అవన్నీ నా చేతిలో కంట్రోల్లో ఉండవు. బయటకు వచ్చాక ఏంటంటే ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అనే తప్ప ఏడవద్దు అనుకోవాలి. అది మళ్ళీ నన్ను డౌన్ చేసేస్తుంది. నేను ఎమోషన్స్ బయటకు చూపకపోతే, మనసులో దాచుకుంటే అది మనకి ఇది వేరే విధంగా కన్వర్ట్ అవుతుంది. అందరూ ఏడ్చేవాళ్ళు హెల్మెట్ అయినప్పుడు, కాకపోతే తర్వాత వచ్చి రూమ్లో ఏడ్చేవాళ్ళు. నేను అక్కడ అందరి ముందు ఏడ్చేదాన్ని అంతే. అందరూ ఏడ్చేవాళ్ళు తెలుసా, అది గుర్తు చేసుకొని మరి బాధపడేవాళ్ళు, కప్పులు తీసుకొని దాచుకునే వాళ్ళం, అందరూ ఏడుస్తారు. బట్ అగైన్ నాకంటే వెంటనే ఆ ఎమోషన్ వచ్చేస్తుంది, అంత దాచుకోలేను మనసులో. దట్స్ హౌ ఐ బీన్. చిన్నప్పటి నుంచి అలా ఉన్నాను. ఇప్పుడు సడన్గా మారమంటే, బట్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ఎమోషనలీ. అండ్ అది గేమ్ కదా, వాళ్ళు ఎలిమినేట్ అవుతే మనకే అడ్వాంటేజ్ కదా అని ఇలా నేను అంత క్యాలిక్యులేటెడ్గా ఆలోచించనే లేదు. అయ్యో వెళ్ళిపోతున్నారు, రేపటి నుంచి ఎవరితో పడుకోవాలి, ఎవరితో డ్యాన్స్లు వేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఒక్కరితో ఒక బాండ్. మీరు తెలుసు శేఖర్నతో జోక్లు, అబ్బాయి అన్నతో అయితే మేము ఎంత బాగా బాండ్ అయ్యామంటే అంత బాగా సాంగ్స్ పాడుకున్నాను. ఇప్పుడు రేపటి నుంచి ఇవన్నీ ఎవరితో చేయాలి అని అనిపించేది. అలా నైనిక నా ఫ్రెండ్. ఆ సోనియా అంత కనెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే ఫస్ట్ 1 వీక్లో కనెక్ట్ అయ్యాం. మన బెడ్మేట్ ఉండే సోనియా. బట్ వెంటనే వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత సోనియాతో నాకు అంత బాండ్ అవ్వలేదు, ఎక్కువ మాట్లాడుకోలేదు మేము. సో అవ్వనప్పుడు అవ్వలేదు, అయితే అయింది అంతే. సో ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్? విష్ణు అండ్ నబీల్ ఆర్ మై ఫేవరెట్. విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి? నాకు అడిగితే నేను వాళ్ళిద్దరిలో ఒకరు గెలవాలంటాను. ఇప్పుడు బయట వినిపిస్తున్న పేర్లు, అంటే బయట ఉన్నాం కాబట్టి మాట్లాడుకోవచ్చు. బయట ఉన్న నిఖిల్ అండ్ గౌతమ్ కదా బయట ఉన్న బజ్ అయితే. యా, బట్ గెలిస్తే విష్ణు ఆర్ నబీల్ గెలిస్తే బాగుంటుంది. అది ఓకే, విష్ణు నబీల్ పర్సనల్. అది బయట ఉన్న పేర్లు నిఖిల్ అండ్ గౌతమ్, వాళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు జెన్యూన్ అని? నాకు గౌతమ్ గురించి ఏం తెలీదు. 1 వీక్లో చూసినంత వరకు మీకు విషయం తెలుసా, నేను ఆ వీక్ వచ్చే వీక్ నెక్స్ట్ వీక్ నామినేషన్ మండే, మేము సండే రోజు ఆలోచించుకుంటాం నామినేషన్స్ గురించి. నేను గౌతమ్ అండ్ నిఖిల్ ఆర్మే నామినేషన్స్. ఫన్నీ ఏంటంటే అది చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను నేను, గౌతమ్ అండ్ నిఖిల్ ఆర్మే నామినేషన్స్ వచ్చే ముందు. గౌతమ్ ముందు సీజన్కి ఈ సీజన్కి అయితే అసలు సింక్ లేదు, నేను చూసిన సీజన్లో అయితే అలా లేడు. సో ఐ డోంట్ నో మారాడా నిజంగా, అది లోపల ఉన్న వాళ్ళు ఒకలా చెప్తున్నారు. బట్ నా దృష్టిలో బికాజ్ ఎక్కువ వారాలు ఉండి ఎక్కువ ఆడింది నిఖిల్ కాబట్టి, నిఖిల్ గెలిస్తే ఇప్పుడు ఒకవేళ వాళ్ళిద్దరిలోనే సెలెక్ట్ చేసుకోవాలని అంటే నిఖిల్ ఈజ్ మోర్ డిజర్వింగ్ అనిపించింది. ఎందుకనంటే చాలా వీక్స్ ఉన్నాడు కాబట్టి. అండ్ గౌతమ్ గురించి నాకేమీ తెలియదు. సో అండ్ మాకే తెలుసు 5 వీక్స్ ఎక్కువ ఉండడం, ఆ స్ట్రగుల్ ఏంటో అది నేను ఉన్నాను కాబట్టి నాకే తెలుసు. అది చాలా నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఆ 5 వీక్స్లో వీళ్ళందరిలో ఎవరైనా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఇప్పుడు గౌతమ్ అయినా ఫస్ట్ వీక్ నామినేషన్స్లో మణికంఠ వెళ్ళకపోతే వెళ్ళిపోయి ఉండొచ్చు. సో ఐ థింక్ ఫస్ట్ నుంచి ఆడిన వాళ్ళకి ఎక్కువ ఇదని నా ఫీలింగ్. ఓజీస్ వచ్చే ముందు కూడా నేను చెప్పిన స్టేజ్ మీద కట్ చేశారు, కానీ వాళ్ళ సీజన్ వాళ్ళు చూసి వచ్చారు. ఓకే, మన సీజన్ మనలో ఒకరు గెలవాలని అనుకుంటా. బట్ నాకు నబీల్ గెలవాలని ఉండే, నబీల్ ఆర్ విష్ణులో ఒకరు గెలవాలని హార్ట్ఫుల్గా ఉండే. ఎందుకంటే వాళ్ళు చాలా రియల్గా ఉంటారు, వాళ్ళు బయట ఎలా ఉంటారో లోపల అలానే ఉంటారు. అండ్ ఏ ఎమోషన్ని దాచుకోరు, అది అసలు ఫేక్నెస్ అనేది ఒక్క పర్సెంట్ కూడా కనిపించదు. అండ్ మంచి హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళిద్దరు.
నబీల్ అండ్ విష్ణుప్రియ మీ ఫేవరెట్స్ కంటెస్టెంట్స్. సో ఆమె చూపిస్తున్న ఆ ప్రేమ జెన్యూనా హౌస్లో? యా 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 యాక్చువల్లీ ఐ డోంట్ నో ఎట్లా వచ్చింది అని కానీ బట్ షీఈస్ మరి జెన్యున్లీ ఎందుకు కనెక్టెడ్. మన రీసెంట్గా కూడా రోహిణి అండ్ తను ఇష్యూ స్టార్ట్ తను నాకు చెప్పింది ఈ విషయం. అంటే వాళ్ళ బయట ముందు ఒకటి షో చేశారు, కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్. అక్కడ షీ లైక్ దిస్ పర్సనాలిటీ అని చెప్పింది, నిఖిల్స్ పర్సనాలిటీ. అది నాకు లోపలికి వచ్చాక కూడా చెప్పింది. ఇంకా తన ఫ్రెండ్ అవుతాడేమో అని అనుకున్నా నేను అని కూడా అన్నది. బట్ అగైన్ లోపలికి వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫ్యూ డేస్లోనే నిఖిల్ వాస్ క్లియర్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ విష్ణు. అండ్ విష్ణు కూడా ఫ్రెండ్షిప్ అవ్వలేదు, బాండ్ మాతో బాండ్ అయింది. సో ఆ టైంలో పృథ్వీతో ఎక్కువ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. బట్ ఏదో ప్లాన్డ్ ఆర్ క్యాలిక్యులేటెడ్ మూవ్ అయితే అస్సలు కాదు. షీ డిడ్ నాట్ ఈవెన్ థింక్ అది జరుగుతుందని. బట్ పృథ్వీ క్వాలిటీస్ మేము చూస్తున్నాం కదా, ఎవ్రీడే ప్రోగ్రెస్. పృథ్వీ ఈ క్వాలిటీ భలే ఉంది, ఇలా ఈ క్వాలిటీ బాగుంది కదా పృథ్వీలో, హిస్ థింగ్స్. పృథ్వీ అలా చాలా అగ్రెషన్గా చూపిస్తాడు కానీ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, వెరీ జెంటిల్ మ్యాన్ చాలా. నిఖిల్ బయట ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మేబీ కనెక్ట్ అవుతాడేమో అనుకుంది. అంటే ఆ పర్సనాలిటీ ఆ గేమ్ షోలో ఎంతసేపు చూస్తారండి, వన్ డే షూట్ ఉంటే చూస్తారు. ఆ టైంలో నచ్చి ఉండొచ్చు, ఇది వేరు అది అసలు 24 hours ఉండేటప్పుడు నచ్చకపోవచ్చు కూడా ఒక మనిషి. గేమ్ షోలో ఆ పర్సనాలిటీ బాగుంది, చాలా మంచి పర్సనాలిటీ. అండ్ పర్సనాలిటీ నచ్చలేదని ఇప్పుడైతే కాదు, బట్ అలా అయితే కనెక్ట్ అవ్వలేదు వాళ్ళు. పృథ్వీ క్వాలిటీస్ ఎక్కువ నచ్చాయి తనకి. బట్ ఏదో ప్లాన్ అయితే చేసుకున్నట్టయితే కాదు, దట్స్ నాట్ ప్లాన్ ఎట్ ఆల్. అండ్ స్టార్టింగ్ కూడా ఎక్కడ మిందర్ చెప్పినట్టుగా మిక్స్డ్ ఎమోషన్స్ విషయానికి వచ్చేసి పృథ్వీ కూడా ఎక్కడ నో అని చెప్పలేదు కదా డైరెక్ట్గా. పృథ్వీ కూడా పృథ్వీ ఎలా అంటే మొన్న రీసెంట్గా చూసాను నేను వచ్చాక చెప్పాడు. ఎందుకంటే అందరూ అంటున్నారు అని చెప్పాడు. ముందు పృథ్వీ కూడా ఏం చెప్పలే. అండ్ విష్ణు కూడా అదే ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా, అది పృథ్వీకి ఎఫెక్ట్ అవ్వట్లేదు, విష్ణుకి ఎఫెక్ట్ అవుతుంది. అదే దట్ ఈస్ వాట్ ఈస్ మై ప్రాబ్లం. అదే వెళ్ళి చెప్దాం అనుకున్నా, అదే ఇంకా అలా. అక్కడ కూడా మిక్స్డ్ ఎమోషన్స్ ఇచ్చినట్టే కదా, అదే చెప్పకుండా. ఎగ్జాక్ట్లీ నేను విష్ణుకి వద్దని చెప్పాను, ఇంట్లో ఉన్నప్పుడు కూడా చెప్పాను. ఎందుకు చెప్పలేదు అని అనుకుంటారు కానీ చాలాసార్లు ఒకసారి వచ్చింది అనుకుంటా టెలికాస్ట్లో కూడా నాకు చెప్పారు, మీరు చెప్పారు. విష్ణుప్రియ వాళ్ళ డాడీ చెప్తేనే ఆమె మీకు తెలిసిందే కదా. ఇప్పుడు తనకు ఆల్రెడీ హెచ్చరించేసాను, అయిపోయింది. ఇప్పుడు నాకు యష్మిని హెచ్చరించాలి, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, అలానే హెచ్చరించాలి నామినేషన్స్ ద్వారా. సో నెక్స్ట్ ఏం ప్లాన్స్? ఇప్పుడు మళ్ళీ ఐటీ జాబ్ చేద్దామనా, లేదంటే ఇంకా ఎంటర్టైన్మెంట్ ఈ ఫీల్డ్లోనే ఉందామనా? ఫీల్డ్లో ఉండాలని ఎంత ఉన్నా ఆ ఫీల్డ్ కూడా మనల్ని యాక్సెప్ట్ చేయాలి, లక్ ఫ్యాక్టర్ ఉండాలి ఈ ఫీల్డ్లో బతకాలంటే. సో చూద్దాం హౌ ఇట్ గోస్. ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్లో రైట్ నౌ. మూవీస్ చేయాలి అని అనుకుంటున్నా. మూవీస్ అనే కాదు, వాట్ ఎవర్ ఈస్ కమింగ్ మై వే ఐఎమ్ టేకింగ్ ఇట్ రైట్ నౌ. అంటే ఈ టైంలో నేను నేర్చుకుంది ఏంటంటే బిగ్ బాస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ నీకు ఒక ఆడియన్స్లో ఒక విజిబిలిటీ ఉంటుంది, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఆ విజిబిలిటీని. అంతే తప్పితే నేను ఇదే చేస్తాను అని ఆగిపోతే మాత్రం మళ్ళీ డౌన్ అయిపోవచ్చు గ్రాఫ్.